నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడని అబ్రహాముతో అనగా. ఆదికాండం 12:2-3 ప్రైజ్ జీసస్. ఈరోజు మే 21 ట్యూస్డే. గుడ్ మార్నింగ్. పరలోకనేసిన సంఘబిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల మన ప్రియులందరికీ కృపాక్షేమములు సమృద్ధిగా విస్తరించునుగాక. అబ్రహాం యొక్క ఆశీర్వాదం, దీవెన సమృద్ధిగా మనందరికీ మెండుగా కలుగునుగాక. ఆమేన్. పిల్లరా, ఎలా ఉన్నారు? అబ్రహాం ఆశీర్వచనం గురించి విన్న తర్వాత ప్రతి ఒక్కరు ప్రాక్టీస్ చేస్తున్నారని, దీవించబడతారని, ఆత్మీయముగా బలపడి జయ జీవితాలు కలిగి ఉంటారని, ఆర్థికంగా ఎదుగుతారని, ఆరోగ్యంగా ఉంటారని, సంతోషంగా సమాధానంగా ఉంటారని నేను నమ్ముతున్నాను. నీ జీవితంలో ఈ కార్యములు జరుగునుగాక, జరగబోతున్నాయి. మీరు చూడబోతున్నారు. ప్రాక్టీస్ చేయండి. ప్రభుంటున్నారు ఈరోజు వాగ్దానం ద్వారా, నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ పేరును కూడా గొప్ప చేస్తా. నువ్వు ఆశీర్వదింపటమే కాదు, అనేకులకు ఆశీర్వాదకరంగా మాస్తానన్నాడు దేవుడు. ప్రైజ్ జీసస్. అవును, నువ్వు దీవించబడాలా, నేను దీవించబడాలా, మనము ఇతరులకు దీవెనకరంగా ఉండాలా. ఇది దేవునికి ఉద్దేశం. ఈరోజు వాగ్దానం. సే ఆమేన్. అందరూ ఆమేన్ అని చెప్పండి. నిన్ను అనేకులకు అబ్రహాముల ఆశీర్వాదకరంగా దేవుడు మార్చునుగాక, దీవెనకరంగా మార్చునుగాక. ఈ ప్రవచనం నెరవేర్పు జరుగునుగాక. విశ్వసించిన వాడు ఇది నమ్మునుగాక. నీ జీవితంలో ఇది ఈరోజే ఆరంభం అనుగాక. అనేకులకు ఆశీర్వాదకరంగా అంటే నువ్వు పాపాన్ని జయిస్తావు, అనేకులకు సాక్ష్యం ఇచ్చి మార్గం చూపిస్తావు. నువ్వు దరిద్రాన్ని జయిస్తావు, అనేకులకు సహాయపడతావు. నువ్వు వ్యాధులను జయిస్తావు, అనేకులను స్వస్థపరుస్తావు. నువ్వు సమాధానంగా ఉంటావు, అనేకుల సమాధానానికి దారి చూపిస్తావు. నువ్వు ప్రభులో బలపడతావు, అనేకులను ప్రభులో బలవంతులుగా చేస్తావు. నువ్వు నరకం తప్పించుకుని నిత్య జీవానికి వెళ్తావు, అనేకులు నిత్య జీవం వైపు నడిపిస్తావు. అనేకులకు ఆశీర్వాదకుంటాం అంటే అదే నీ కుటుంబానికి దీవెనకరంగా, ఇతరులకి, సమాజానికి ఆశీర్వాదకరంగా దేవుడు నేను మార్చబోతున్నారు. ఆమేన్. జాబు లేని వారికి జాబ్స్, హైక్స్ కోరిన వారికి హైక్స్ ఇచ్చునుగాక. బిజినెస్లో దేవుడు దీవించి అనేకులకు ఆశీర్వాదం నేను మార్చునుగాక. అనేకులకి అన్నం పెట్టే చేయగా, అనేకులకి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి చేయగా, అనేకులకి ప్రార్థించే ఆశీర్వాదకరంగా మారే బిడ్డగా నిన్ను దేవుడు చేయునుగాక. ఈ పరిచర్యను ఆ రీతికి లేవనెత్తునుగాక. ప్రార్థనాచర్య ఇక్కడ నీకు వందనాలు. అబ్రహాంతో నువ్వు చెప్పావు, నేను దీవిస్తాను, నీ నామాన్ని గొప్ప చేస్తాను. అంతేకాదు నాయన, నీ వలన అనేకులు ఆశీర్వపడతారన్నావు. ఎవరిని దీవిస్తారో వారిని దీవిస్తాను, ఎవరిని శపిస్తారో దూషిస్తారో వారిని శపిస్తాను. ప్రభు ఈ వాగ్దానం అప్పుడు నెరవేర్పు జరగాలి. ప్రతి ఒక్కరు అనేకులకు దీవెనకరంగా మారిపోవాలి. ఈ అభిషేకం మాపై ఉంచండి. ఈ అబ్రహాం యొక్క ఆశీర్వచనం గురించి మాతో మాట్లాడతాం. ప్రతి ఒక్కరు విశ్వాసం బలవంతులు అవ్వాలి. ఈ ప్రాఫెసర్ రిసీవ్ చేసుకోవాలి, అన్నింటిలో బ్లెస్ అవ్వాలి. సాతాను శోధన జయించాలి. తొట్టిలో కొన్న కాయండి, రక్షణ పొందాలి, రక్షణ పొందాలి, అక్కడికి సిద్ధపడాలి. అయినా బలవంతులై అబ్రహాం ఏహమందు పరమందు నీ కృప పొందాడు. అలాంటి దీవెన మాకు దయచేసి గొప్ప చేయనివ్వండి. వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి. ప్రతి వ్యాధిని గద్దిస్తున్న మీరు గద్దించండి. అబ్రహాముల దీర్ఘ ఆయుష్ను మేము కలిగి ఉండాలి. అబ్రహాముల ఐశ్వర్యాన్ని కలిగి ఉండాలి. అబ్రహాముల ఆత్మీయతను కలిగి ఉండాలి. కృప చూపించండి. బిజినెస్లు బ్లెస్ అయ్యండి. జాబులు ఇవ్వండి. పర్మనెంట్ కావాలి, పర్మనెంట్ అవ్వాలి. పేమెంట్స్ కావాలి, పేమెంట్స్ రావాలి. ప్రాజెక్టులు ఇవ్వండి. నేను వర్క్స్ వర్క్స్ ఇవ్వండి. ఏసునామములో రిటర్న్స్ రావాల్సిన మనీ రిటర్న్స్ రావాలి. అద్భుత రీతిలో కృపనివ్వండి. శత్రువుకి భయం పుట్టించండి. ఏసునామములో అన్నిట్లో గొప్ప దీవెన, సమాధానం. పెళ్లి కానులు పెళ్ళి అవ్వాలి. గర్భాలను పెళ్ళి గర్భాలు పొందాలి. అయినా విడిపోయిన కుటుంబాలు కట్టబడాలి. అందరూ జై జీవితం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. ఫైనాన్షియల్గా మన ఎక్కడ జరగాలి. అలాగే ప్రామిస్ ల్యాండ్లో దీవెనకరంగా మార్చేయండి. ఆశీర్వాదకరమైన ప్రతి ఆటంకపడి ప్రతి శక్తుల్ని ఏసునామములో బంధిస్తున్నా. నేను దూషించు అని చెప్పిస్తా అన్నా. ఏసునామములో ఏ దుష్టుడు మాకు అడ్డుపట్టాను వీళ్ళు కృప చూపించి కార్యాలు చేయండి. కావాల్సిన అమౌంట్స్ అన్నీ సిద్ధపరచండి. మా ప్రతి అవసరాలు తెచ్చింది. రోజంతా వ్యక్తిగతంగా ప్రతి పనిలో తోడేయండి. సమస్త విషయాలు కృప చూపించి కృపగల కార్యాలు చేసి గొప్ప మేలు దయచి మహిమ చెందండి. యేసునామములో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్. నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా మారబోతున్నావు. గాడ్ బ్లెస్ యూ.